ఇక విడాకులు తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళే సమయం దగ్గర పడడంతో చక్రి చాలా బాధపడుతూ ఉంటాడు. నా జీవితంలో నిన్ను ఒకే ఒక కోరిక అడుగుతున్నానన్నయ్య, చేసి పెట్టవా అని మాధవ్‌ని చక్రి అడుగుతాడు. నేను మాత్రం ఏం చేయగలనురా అని మాధవ అంటాడు. ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ ఉంటే నేను ఏదైనా చేయగలను కానీ తను తనకు నీ ప్రేమ అర్థం కాకపోతే నేనేం చేయలేనని అంటాడు మాధవ. నీ ప్రేమ స్వచ్ఛమైనది అయితే ఆ దేవుడిపై భారం వేసి వెళ్ళు, అంతా మంచి జరుగుతుందని చెప్తాడు. ఇంతలో మహా బయటకు వచ్చి చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజుతో మీ చక్రి బంధనాలు అన్నీ తొలగిపోతాయని చెప్తుంది. పాపం నన్ను పెళ్లి చేసుకొని మీ చక్రి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, ఈ రోజుతో ఆ చిక్కుముళ్ళన్నీ విడిపోయాయని సంతోషపడిపోతూ ఉంటుంది. మేము కోర్టుకు వెళ్ళి వస్తామని మాధవ్‌కి చెప్పి చక్రిని తీసుకొని మహా వెళ్ళిపోతుంది. విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిన చక్రి మహాలక్ష్మిని లాయర్ జడ్జి ముందుకు తీసుకెళ్తాడు. అప్లికేషన్ చూసి విడాకులు ఎందుకు కోరుకుంటున్నారని మహాను జడ్జి ప్రశ్నిస్తుంది. కలిసి ఉండలేకపోతున్నామని, అందుకే విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్తుంది మహాలక్ష్మి. మీ ఆయన తిడతాడా, కొడతాడా, తాగుతాడా అని ప్రశ్నిస్తుంది జడ్జి. అబ్బే! అలాంటిదేం లేదని, చాలా మంచోడని చెప్తుంది మహాలక్ష్మి. మరి విడాకులు ఎందుకు కోరుకుంటున్నారని నిలదీస్తుంది. మేం కలిసి ఉండలేకపోతున్నామని, అందుకే విడాకులు కావాలని మహాలక్ష్మి చెప్పడంతో జడ్జి చక్రిని ప్రశ్నిస్తుంది. ఇక చక్రి మాత్రం కళ్ళతో వద్దని చెప్తూనే నోటితో మాత్రం కావాలని అంటాడు. పిచ్చి పిచ్చి కథలన్నీ చెప్పి జడ్జికి చిరాకు తెప్పిస్తాడు. విడాకులు కావాలా వద్దా సూటిగా చెప్పమని గట్టిగా మందలించేసరికి కావాలని అంటాడు చక్రి. పెళ్ళయి 4 నెలలు కూడా కాలేదు. పైగా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది. మీరు గొడవలు కూడా పడడం లేదు. కానీ విడాకులు కావాలా అని జడ్జి మహాను నిలదీస్తుంది. పెళ్ళన్నా వివాహ బంధం అన్న ఆటలా ఉందా అని కోపడుతుంది జడ్జి. కనీసం కాపురం కూడా చేయకుండా విడిపోవాలనుకోవడం కుదరదని, ఇలాంటి వారికి నేను విడాకులు ఇవ్వనని చెప్తుంది జడ్జి. మీకు 6 నెలల సమయం ఇస్తున్నానని, అప్పుడు కూడా వచ్చి ఇలాగే విడాకులు కావాలని కోరితే ఆలోచిస్తానని చెప్పి తిప్పి పంపించేస్తుంది జడ్జి. ఇక మహా వెళ్ళిపోయిన తర్వాత చక్రి జడ్జికి దగ్గరికి వెళ్ళి థాంక్స్ చెప్తాడు. మీలాంటి దేవతలు ఉండాలంటూ ఆమెకు చెప్పి వెళ్ళిపోతాడు. ఇక కోర్టు నుంచి వచ్చిన తర్వాత మహాచక్రి ఇద్దరు కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లి ఆనందంగా తింటారు. విడాకులు ఇవ్వనందుకు చక్రి చాలా సంతోషపడినా, ఆ విషయం ముఖంలో చూపించకుండా చాలా బాగా నటిస్తూ ఉంటాడు. అటు మహాకి మాత్రం జడ్జిపై కోపం వస్తుంది. అయినా మనం విడిపోవాలనుకున్నప్పుడు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటని అంటుంది. అయినా జడ్జి గారు చెప్పినట్లు మనం 6 నెలలు కలిసి ఉండి, ఆ తర్వాత చూద్దామని చక్రి చెప్పగా, అమ్మో! అప్పటి వరకు నేను ఉండలేనని మహా అంటుంది. ఈ రాక్షసికి నా ప్రేమ ఎప్పటికీ అర్థం కాదని చక్రి అనుకుంటాడు. ఇక మరోవైపు మహా చక్రి ఇంటికి రాకపోవడంతో కోర్టులో ఏం జరిగిందోనని మహా కన్నా కంగారు పడిపోతూ ఉంటారు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.